అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్‌బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి. ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ 29, 2024కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు. సో, ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఇస్తాయో చూద్దాము. మనం జనరల్‌గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం. అందరూ భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చినా గానీ, లేకపోతే లగ్నంలో శని ఉన్నా గానీ, లేకపోతే ఏంటంటే శని మహాదశ వచ్చినా గానీ. సో, పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అన్నమాట. అండ్ శాంతి ఇచ్చాలి అంటే శాంతి జపాలు, పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. బట్ అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు 9 గ్రహాలు ఉన్నాయి. దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్, ఎనిమిటీ అనేవి 2 ఉంటాయన్నమాట. అంటే సంబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి, వేరే సంబంధాలు ఉంటాయి అన్నమాట. ఎప్పటికైనా మన మార్స్, సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం. అది ఒక సెట్ కింద తీసుకుంటాం. మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అన్నమాట. అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట. మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు, అలాగే శుక్రుడు, అలాగే రాహుకేతువుల్ని తీసుకుంటాము. అండ్ ఆల్సో బెనిఫిట్లో ఏంటంటే మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్, జనరల్ ఎనిమిటీ. కానీ లగ్నానికి వచ్చినప్పటికి ఏంటంటే అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. లగ్నం కానీ, రాశి కానీ. సో, టెంపరరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది, పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది. మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పానన్నమాట. ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. సో, మీనం ఎవరిది, ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు, గురు అయ్యారనమాట. సో, గురువుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా, లేకపోతే మనకి ఫ్రెండా, లేకపోతే న్యూట్రలా, లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాశిలో ఎలా ఆయన ప్రవర్తిస్తాడు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనీశ్వరుడికి, జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనేది చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం. కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా, గ్రహ ఫ్రెండ్షిప్ గురించి. సో, జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం. అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు, అటు మరీ మంచి చేరు అనమాట. న్యూట్రల్ గ్రహం మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట. అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఏలినాడ్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట. ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సిట్ కూడా, ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సిట్స్ అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏలినాడ్స్ అని అనేది మొదలైంది. ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేషరాశి వాళ్ళకు కూడా ఏలినాడ్స్ అని అనేది ఉంటుందన్నమాట. సో, ఏ ఏ రాశికి ఏలినాడ్స్ అని ఉంటుందనేది చూద్దాము. ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి ఏలినాడ్స్ అని లాస్ట్ ఘట్టం, లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ 2.5 years. అలాగే మేషానికి ఫస్ట్ 2.5 years ఏలినాడ్స్ అని ఉందన్నమాట. మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక్క గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం, పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది. చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు. అంటే ఏంటి, ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది. అస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్లో ఏంటి అస్ట్రాలజీ చెప్పలేమా, సాంస్క్రిట్లో మాట్లాడడం అనుకోండి. ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉన్నది ఏంటి, ఫస్ట్ సాంస్క్రిటే. సాంస్క్రిట్లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది, ఎవరికీ అర్థం కాదు. ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్కి మనం చెప్తున్నాం. సో, అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా, అంటే బేవర్స్గా కూర్చుని ఏం పనిలేని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి పద్ధతి వాళ్ళది. మీకు ఇష్టం ఉంటే చూడాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి.
అనవసరమైన కమెంట్లు వద్దు. చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దని. అంటే ఏంటి, తెలుగులో చెప్తేనే అది అస్ట్రాలజీయా లేకపోతే కాదా? అంటే ఇంగ్లీష్ అస్ట్రాలజీ ఉంది, అలా అయితే సాంస్క్రిట్లో చెప్తారు, హిందీలో చెప్తారు, అన్ని లాంగ్వేజెస్లోనూ చెప్తారు. మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు, చాలా పదాలు వాళ్ళకి తెలియవు. సో దాని గురించి మేమేంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది. స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవ్వరూ మాట్లాడలేరు, కొంతవరకు మాట్లాడతారు. సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది. అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి. ఎందుకంటే నెగటివ్ ఎప్పుడు మీరు ఏది చెప్పారంటే ఆ నెగటివ్ మీకే తగులుతుంది, కొంచెం జాగ్రత్త. సో ఈ శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ, లేకపోతే వికలాంగులకు కానీ, లేకపోతే అనిమల్స్ అనుకోండి, అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు. కొంతమంది ఏంటంటే యాక్చువల్గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి, ఇల్లు ఊడవడాలు, తుడవడాలు అంటే మీనియల్ టాస్క్, అంటే సర్వెంట్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అన్నమాట. అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు. అదొక్కటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ, జపాలు కానీ చేయడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా ప్రీతి శనికి. సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే. ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమెడియల్ మెషర్స్. ఏ ప్లానెట్ని కంట్రోల్ చేయాలి అనేది, ఏ ప్లానెట్కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ కాలంలో అందరికీ, చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా, అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి. మనం మాట్లాడుకునేది ఒక రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము, అది కూడా ఒక్క గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము. గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి. ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ, లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడేది ధనుర్రాశి వాళ్ళ గురించి. ధనుర్రాశి వాళ్ళకి మన శని గోచారం ఎలా ఉందో చూద్దాము. ధనుర్రాశి వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ గోచారం మూలని. ఎస్పెషలీ ధనుర్రాశిలో ఉన్న తోబుట్టువులకి, రాశిలో ఉన్న వాళ్ళ నేటివ్స్ వాళ్ళ తోబుట్టువులకి చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ ఫోర్త్కి వెళ్తున్నారు, తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదొక్కటి కాకుండా ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అంటే స్టడీలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది. పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, ఎన్నాళ్ళ నుంచో బాధపడుతూ రాస్తున్న వాళ్ళకి కానీ, అందులో విజయం సాధించలేదు అనుకున్న వాళ్ళందరికీ కానీ తప్పక ఈసారి విజయం సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ధనుర్రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ గోచారం మూలాన్ని. అంటే ఏంటి, శని గోచారం మూలాన్ని అని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ సూచన ఏంటంటే వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ ఉన్నప్పటికీ కూడాను ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఖర్చు అనేది విపరీతంగా కనిపిస్తోంది కనుక ఈ గోచారం మూలాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. అలాగే ఏంటంటే శని దృష్టి కూడా ఉంటుంది. సో తప్పక వీళ్ళు కొంతవరకు హెల్త్ విషయంలో, చుట్టుపక్కల ఉన్న అంటే పెద్దల హెల్త్ విషయంలో, అలాగే ఏంటంటే ఓన్ హెల్త్, సెల్ఫ్ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే బిజినెస్ పీపుల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎస్పెషలీ కోచెస్, కన్సల్టెంట్స్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ సడన్ గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో సేవింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో పిల్లల పరంగా ఖర్చు పెట్టే చాలా ఎక్కువ ఉంది కనుక పిల్లలు సెటిల్ అవుతారు ఇన్ పాజిటివ్ వే. పిల్లలు సెటిల్ అవుతారని చెప్పాలి. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఆల్సో సెటిల్ అవుతారు, అండ్ ఆల్సో మీరు సెటిల్ చేస్తారు. అలాగే శుభకార్యాల్లో కూడా పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట.
అండ్ ఏంటంటే తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకు కావాల్సింది వాళ్ళు చేయడం కానీ ఇచ్చిపుచ్చుకోవడం కూడా జరుగుతుంది అనమాట. సో ధనురాశి వాళ్ళకి ఈ గోచారం మూలాన్ని బాగుంటుందనే చెప్పుకోవాలి. మనం మాట్లాడుకున్నది ఒకే ఒక ప్లానెట్ గోచారమే, అంటే ఏంటి, శనీశ్వరుడు గోచారమే మాట్లాడుకుంటున్నాం, రాశి వారిగా మాట్లాడుకుంటున్నాం. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో తప్పక పరిహారాలు చేయాలి అంటే కనుక గురువు కాళ్ళు పట్టుకోవడం థర్స్డే వెరీ ఇంపార్టెంట్. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, అండ్ ఆల్సో శివాలయంకి వెళ్ళి, ఎస్పెషల్లీ ఆన్ మండేస్ శివాలయంకి వెళ్ళి తప్పక పూజ చేయడం అనేది మంచిది. అలాగే ఒక నిండు బ్రాహ్మణికి, అంటే చదువుకున్న వాళ్ళకి, నాలెడ్జబుల్ ఉన్న బ్రాహ్మణికి వాయనం ఇవ్వడం అనేది మంచిది అనమాట. లేకపోతే మీ చేత్తో భోజనం చేసి పెట్టినా కూడా మంచిదే. ఇది ఏ రోజు చేయాలంటే శనివారం అయినా చేయొచ్చు, సోమవారం అయినా చేయొచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టు మీరు సంప్రదించాలి మమ్మల్ని అంటే తప్పక సంప్రదించవచ్చు జాతక రీత్యా. ఎందుకంటే జాతక రీత్యానే మన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది, కరెక్ట్ గా చెప్పడం, మీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది.